హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రానిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్రానిల్. సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళిపోండి. సో వెళ్ళకుండా మన వీడియోని అయితే పూర్తి ఆక చూడండి. సో ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి, 4-5 డేస్ మన నవరాత్రుల్లో అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు అప్పటిది అన్నట్టు. సో అప్పటి నుంచి వెళ్ళి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అది అవ్వట్లేదు. తెల్లారే పోస్ట్ చేద్దాం అని అనుకున్నాను, కాకపోతే తెలిసిందే కదా మన బద్ధకానికి మనకున్న తత్వానికి అలా ఏం లేదులే. కానీ పిల్లలకి హెల్త్ అస్సలు బాగాలేదండి 3-4 డేస్ దాకా. జస్ట్ నిన్నటి నుంచి క్యూర్ అయిపోయారు. నిన్న నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయారు. ఒక 5 డేస్ దాకా అయితే చిన్నోడు స్కూల్కి పోలేదు, 3 డేస్ దాకా అశ్వగాడు స్కూల్కి పోలేదు. సో ఇక వాళ్ళని పెట్టుకొని నేను ఇంట్లో పెట్టుకొని వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అందుకే అనేసి వాళ్ళ హెల్త్ చూసుకుని ఉండాల్సి వచ్చింది. అందుకే ఈ ఆటికి అయితే కుదిరింది. ఇక ఆ రోజు అయితే నేనైతే అమ్మవారికి అయితే ఏమేమి నైవేద్యాలు ఏమేమి చేసి పెట్టానో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. సో పూజ కూడా మొత్తం ఉంటుంది, బట్ మొత్తం పెడితే చూడాలని ఎవరికి కనిపించదు కదా అనేసి కొంచెమే పెడుతున్నాను. ఇది కనుక టోటల్గా చూడండి అబ్బా ప్లీజ్, మీరు చూస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే లైక్ అయితే చాలా చాలా అంటే హ్యాపీగా ఉంటాను. నేనైతే నా హ్యాపీనెస్ మీకెందుకంటే ఒకరిని సపోర్ట్ చేస్తే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా అండి. ఓకేలే లీవ్ ఇట్లే. బట్ ఇక్కడనైతే ఇక నేనైతే మా ఆయనకి యాక్చువల్గా నేను సడన్గా ఆ రోజు మార్నింగ్ బయట చూసేసరికి అయితే ఒక ఆమె బయట పండ్లును శనగలు కాదు పల్లీలు, పచ్చి పల్లీలు అనేసి అక్కడ అమ్ముతున్నారు అన్నట్టు. సో అమ్ముతుంటా ఉంటే నేనైతే తీసుకురా అనేది చెప్పాను. మా ఆయనకు కూడా తెలియదు అది పచ్చి పల్లీలో ఎండిపోయినా కూడా ఆయనకు కూడా తెలియలేదు. సో నేను తెమ్మని చెప్పాకైతే పాపం తీసుకొని అయితే వచ్చిండు. తీరా నేను చూసేసరికి అయితే అది నాకు అర్థం కాలేదు అవి ఎండిపోయినాయా పచ్చి పల్లీలు అని. సో ఏదైతే ఏంది అమ్మవారికి అయితే కావాలి కదా, అమ్మవారికి అయితే భూమిలో పండినాయి అంటే చాలా ఇష్టం కదా. సో అందుకనేసి అయితే అవి కూడా పెట్టేద్దాంలే అన్నట్టు అయితే వీటిని అయితే పెట్టేసాను అన్నమాట. వీటిని ఉడకబెట్టేసి అవి కొంచెం వాష్ చేసి పెట్టేశాను. అమ్మవారికి పెట్టిన మా చిన్నోనికి కూడా చాలా ఇష్టం అవంటే. సో వాడు కూడా తినేస్తాను, నాకు ఫుల్గా ఇష్టము. సో అమ్మవారికి కొన్ని పెట్టేస్తాము, ఎలాగా తర్వాత మనమే తింటాంలే అన్నట్టు మా ఆయన తెమ్మంటే పట్టుకొని తెచ్చిండు. ఇక్కడనైతే నేనైతే మన కంద దీపం పెట్టడానికి కోసం అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నాను. యాక్చువల్గా 2-3 తీసుకొచ్చానండి. నేను కవర్లో పెట్టేసి ఉంచేసరికి అవి వన్ సైడ్ కొంచెము వేరేలా అయింది. అందుకనేసి వాటిని టోటల్గా కొంచెం మొత్తం కట్ చేశాను. పెట్టకపోతే నాకు అసలు మనసు ఒప్పలేదు. సరేలే అంతా దేవుడే ఉన్నట్టు దేవత చూసుకుంటుందిలే అన్నట్టయితే నేనైతే కొంచెం వాటిని అయితే క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇక తర్వాత దేవుని దగ్గర ఉన్నాయి మొత్తము మార్నింగ్ పూజ ఎలాగో చేసే ఉన్నా కదా, వీటిని కొన్ని పూలు ఉంచేసి ఆ తర్వాత మొత్తం తీసేసి ఆ రాజు ఎట్లా లాస్ట్ కదా అనేసి అమ్మవారికి మంచిగా చేసుకోవాలని నిండుగా అలా అనిపించింది. అందుకనేసి అయితే అక్కడ ఉన్న పూలు మొత్తం క్లీన్గా మొత్తం చేసేసి అక్కడ అమ్మవారి దీపాలకు సంబంధించినవన్నీ కుందులు, కలశం, సో అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక అమ్మవారికి అయితే సారైతే పెట్టుకున్నానండి. చీర, జాకెట్ ముక్క ఇంట్లో ఆల్రెడీ చీర ఉంది. చీర లేకపోయినా పక్క కొనుక్కొచ్చి పెడతా, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి అమ్మవారికి పెట్టుకుంటున్నాను నేను ఆల్రెడీ. అందుకనేసే పెట్టేస్తున్నాను. అమ్మవారి కోసము గాజులు కూడా తీసుకొచ్చాను. గాజులు, బనానా ఇవన్నీ పెట్టేసి అయితే అమ్మవారికి అయితే అయితే ఇచ్చుకుంటాను. ఇలా ఇచ్చుకుంటే ఒక హ్యాపీనెస్ అంటే యాక్చువల్గా నేను సాటర్డే రోజు అమ్మవారికి ఉద్యాపన చెప్దాం అనుకున్నాను. బట్ పిల్లల హెల్త్ అస్సలు బాగలేదు. విపరీతమైన ఫీవర్ ఉంది మా పెద్దోనికి ఆ టైంలో. చిన్నోడు కొంచెం క్యూర్ అయినప్పుడు, బట్ నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్గా వచ్చింది వానికి. కానీ పెద్దోనికి మళ్ళీ ఫుల్గా వచ్చేసింది. వాళ్ళు అట్లా పెట్టేసుకొని వాళ్ళని నేను పూజ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. సో అందుకనేసి ఇక మా ఆయనకు కూడా అసలుగా మేము ముందు నుంచి శనివారమే అనుకున్నాము. బట్ పిల్లల హెల్త్ మిడిల్లో ఖరాబ్ అయిపోయేసరికి ఇక నేను పూజలు చేసుకుంటుంటే వాళ్ళ హెల్త్ చూసుకోలేను. వాళ్ళ వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ నవ్వుకుంటూ పూజ చేస్తే ఎందుకులే, హ్యాపీగా 9 డేస్ అయితే వేసుకున్నాం కదా, నైట్లో ఉద్యాపన చెప్పేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అనిపించింది.
మా ఆయన కూడా సరే చిట్టి నీకు నచ్చింది వేసాయి, ఎందుకంటే పిల్లల హెల్త్ మామూలుగా ఉంటే ఏమనిపించకపోనండి 105 ఫీవర్ మ్యాక్సిమం ఉంది ఇద్దరికి. సో ఇక వాళ్ళని అట్లా చూసేసరికి నాకు మనసు ఒప్పలేదు. ఇక నేను దేవుని దగ్గర ఉంటే వీళ్ళని చూసుకోవడానికి ఉండలేదు. చిన్నోడు మమ్మీదా 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 ఇదే పని అంటున్నాడు వాడు. సరేలే అన్నట్టయితే నేను ఇక ఆ 9 డేస్కి అయితే ఉద్యోగం చెప్పుకున్నాము. హ్యాపీ అయితే 9 డేస్ అయితే హ్యాపీ వేసుకున్నాండి, ఎలాంటి ఆటంకం లేకుండా ఏం లేదు. ఒక పిల్లల హెల్త్లు మాత్రము అయిపోయింది. కానీ ఎంత బాగుందంటే 6th డే నాడు మాత్రం అమ్మవారు కనిపించారు నాకు పువ్వులో. అది ఎంతమంది కనిపించిందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అలా అమ్మవారు దర్శనించడం ఎన్నో జన్మల పుణ్యం అనిపించింది నాకైతే. ఎంత మంచిగా అనిపించింది అంటే సడన్గా మానేసరికి యాక్చువల్గా 2 years నుంచి కూడా దేవుని మొక్కుకుంటున్నా కనిపించాలమ్మా, ఏదో ఒక సంకేతం ఇవ్వాలంటే నాకు ఆ 2 years కూడా నాకు ఏం కనిపించలేదు. ఈ ఇయర్ చాలా అంటే చాలా నాకన్నా ముందే మా ఆయన దేవుని పెట్టేసుకుందాం 9 days ఉందాం, నేను ఉపవాసం ఉంటాయి ఇవన్నీ చెప్పేసరికి ఆ అమ్మ నా కోసం కాదు మా ఆయన కోసం కనకరించినట్టుంది. నా భక్తుడు చాలా నా మీద నమ్మకం కొద్దున్నది అనుకున్నదో ఏమో, అందుకే మా ఆయన కోసం మా ఆయనకే కనిపించింది. అది కూడా మా ఆయన అంటాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, ఆ దేవత నాకే కనిపించింది చూసావా, నీకు కనిపించలేదు బట్ నాకు కనిపించింది అని చెప్తాడు. నాకు హ్యాపీ అండి, ఎవరికి కనిపించినా కానీ మా ఇంట్లోకి అమ్మవారు వచ్చిందంటే అదొక హ్యాపీనెస్. నాకు అంతకు మించింది ఇంకేం లేదు. అలా రూపం కూడా 9 days వరకు ఉంది. ఆ పువ్వు కూడా నేను దాచిపెట్టేసుకున్నాను. ఇక్కడనైతే ఇక అన్నీ నైవేద్యాలు అయితే గిన్నెలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. మా ఆయన వచ్చే టైం వరకు ఇవన్నీ చేసి పెట్టుకున్నంటే ఇక ఆయన వచ్చాక పూజ చేసుకొని ఉద్యాపన చెప్పుకోవచ్చులే అన్నట్టు అన్నైతే అరేంజ్ అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పానకం రెడీ చేశాను, ప్రసాదం ఏమో సేమియా పాయసం చేశాను, అండ్ కందగడ్డ ఉడకబెట్టాను, ఇంకా ఇవి మన పల్లీలు పచ్చి పల్లీలు. సో ఇవన్నీ ఉడకబెట్టాను. అమ్మవారు ఆ రోజు శాకంబరిగా వెలుస్తుందంట. సో అమ్మవారికి కూడా కూరగాయల కన్నా బాగా నచ్చుతాయి అనేసి అంటే ఇంట్లో ఒక 5 items కూరగాయలు ఉండే. సో అవి కూడా అమ్మవారికి అయితే పెట్టేశాను. దండ కూడా చేద్దాం అనుకున్నాం కానీ బట్ ఫోటో చిన్నది, సో అది ఆగట్లేదు, ముందుకు పడిపోతుంది. ముందుకు మళ్ళీ అదన్నీ జరిగితే లేనిపోని అనుమానం అనేసి అమ్మవారికి అయితే ముందే పెట్టేసి ఉంచాను అన్నమాట. అలా పెట్టేసుకొని అయితే ఇక్కడ నేనైతే పొమోగ్రామేట్ అయితే చేస్తున్నాను. ఇక మా అశ్వానికి అయితే విపరీతంగా ఉందండి ఫీవరు. మా చిన్నోడు టోటల్గా బంద్ చేశాడు, ఏదో ఒక ఇస్తే సగం బండ్ అనేది తిన్నాడు. ఇక వానికైతే సిరప్ పోసేస్తున్నాను. బెడ్లో ఎందుకు పడుకోలేదంటే మా చిన్నోడు బెడ్లో వండనియట్లేదు, నేనేమంటా బెడ్లో అనేసి చిన్నోని కింద అయితే వనుకోవచ్చు ఎద్దరేసి అయితే వన్ సిరప్ పోసి ఇటు ఇది వాళ్ళకు చూసుకోవడము, ఇటు నేను ఈ దేవుళ్ళని చూసుకోవడం అంటే నిజంగా అవ్వలేదండి. పిల్లల హెల్త్లు బాగాలేనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ మనశ్శాంతి అనిపించదు కదా, అందుకనేసి ఇక మనకైతే మళ్ళీ ఫుల్ అంటే ఫుల్ వచ్చింది. కండ్ల పొంటి నీళ్ళు కారుతున్నాయి మమ్మీ అంటున్నాడు, చలి పెడుతుంది అంటున్నాడు. అంత నాకు భయం అనిపించింది. సో అందుకే ఫస్ట్ అయితే సిరప్ పోసినాక మాటన్ అయితే వానికైతే సిరప్ పోసేసేసి ఇక నేను కందకైతే పసుపు రాస్తున్నాను. పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇక మా ఆయన వచ్చినాకైతే తాత్పర్యం కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు అనేసి నేనైతే అనుకున్నాను. అందుకనేసి ఇక అన్నీ యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలియదు. కంద దీపం ఒక 2 years ఎప్పుడు పెట్టలేదు. ఈ ఇయర్ నేను 3 times పెట్టేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ డే పెట్టుకున్నా, మిడిల్లో ఒకరోజు 5th day నాడు ఏదో అన్నారు, సో అప్పుడు పెట్టేసుకున్నా, లాస్ట్ డే నాడు కూడా పెట్టేసుకున్నా. మంచిగా అనిపించింది. ఎందుకంటే మనము ఒకటి అనుకొని అన్ని దేవుళ్ళకి నచ్చినట్టు చేసినామంటే నిజంగా ఆ దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతగానం పూజలు చేస్తుంది మా భక్తురాలు అనేసి ఆ దేవుడు మనకు కరుణిస్తాడు, అట్లా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడనైతే ప్రసాదం కూడా చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయింది, అలా కొంచెం ఉంటే దాని అయితే కొంచెం మెసేజ్ అయితే చేసేస్తున్నాను. ఇక యాక్చువల్గా పులిహోర ఇంకా కొన్ని ఐటమ్స్ చేద్దామని అనుకున్నా, బట్ తెలిసిందే కదా మా పిల్లలకి హెల్త్ మెయిన్గా ఎన్నిసార్లు చెప్తున్నా అంటే వాళ్ళకి నిజంగా హెల్త్ ఘోరంగా అంటే ఘోరంగా ఉండే. అందుకే వాళ్ళు తినడం లేదు పాపం. ఆల్మోస్ట్ మా చిన్నోడు అయితే 5-6 days తినలే మొత్తానికి అన్నం, అసలు ఏం ముట్లేదు, నోరు మొత్తం చేదైంది. 105 106 ఫీవర్ ఉంటే మూసిన కన్ను తెరవనోడికి ఏం తింటాను చెప్పండి. జస్ట్ ఇప్పుడు బాగున్నాడు, బట్ అంత టెన్షన్ మా పెద్దోడితో ఇప్పుడు మరీ టెన్షన్. 2 కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయి అంటున్నాడు మా పెద్దోడు. ఇప్పుడు వాడు నడవ రావట్లేదు, ప్రాబ్లం ఏందో నిజంగా అర్థం అవ్వట్లేదు. కాలుష్యం ప్రాబ్లం వచ్చిందేమో, కూర్చున్నాడంటే మళ్ళీ ఒక పావు గంట దాకా నడవ రావట్లేదు, భయం వేస్తుంది వాని గురించి. సో అందుకే హాస్పిటల్ని చూపెట్టాలనేసి అనుకుంటాను. మా ఆయన కూడా భయపడుతున్నాడు, ఎందుకంటే కాళ్ళు కదా అలా ఇప్పుడు ఈ ఏజ్లో అని కాళ్ళు నడవరాకపోతే ఏంటి ప్రాబ్లం అనేసి అది అనిపిస్తుంది.
అందుకే ఇక ఇవాళ సిరప్లన్నా లేకపోతే హాస్పిటల్ చూపించాలి. ఏంటో అబ్బా నిజంగా ఒకళ్ళని తప్పితే ఒకరికి ఒకరు తప్ప మా పిల్లలకైతే నిజంగా అవ్వట్లేదు. ఒక 2 days బాగున్నారు అంటే నెక్స్ట్ 5 days దాకా అస్సలు బాగుండట్లేదు. ఏం అర్థం అవ్వట్లేదు, ఏ దిష్టి తాకుతుందో, ఎవరు ఏడుస్తున్నారో, ఎంతగానో మేము మా మీద పడి ఏడుస్తున్నారో సీరియస్ నాకు అర్థం కావట్లేదు. కానీ మమ్మీ హెల్త్లో అస్సలు బాగుండట్లేదు. మేము బాగాలేకపోయినా ఏమనిపించక పెద్దలము చెప్పుకుంటాం, చేసుకుంటాము, బాగాలేకపోయినా ఏదో ఒకటి కడుపులో వడేసుకుంటాం. బట్ పిల్లలు కదా, వాళ్ళు ఏం తినట్లేదు, వాళ్ళ కోడిదప్పుతోటి హెల్త్. చిన్నోనికి 10 days బ్యాకే ఫీవర్ వచ్చింది, 3 days స్కూల్కి పోలేదు, 1 కొద్దిగా కవర్ అయింది, గట్టిగా 2 days పోయొచ్చింది స్కూల్కి. అయితే మళ్ళీ ఫుల్గా ఫీవర్, ఇంకా అప్పుడైనా కొంచెం వచ్చింది కానీ మొన్నైతే విపరీతంగా వచ్చింది. 1 క్యూర్ అవ్వడానికే 6 days పట్టింది ఆల్మోస్ట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెద్దోనికి వచ్చింది ఫీవర్. సర్లే కొద్దిగా క్యూర్ అంటే మళ్ళీ నుంచి ఒక టెన్షన్, కాలు నడవ రావట్లేదు, కుంటుకుంటూ నవ్వుతున్నాడు. లేచి ఒక 5 minutes దాకా తనలాడుతున్నాడు. పాపం వాడిని చూస్తే కూడా ఫుల్గా బాధ అనిపిస్తుంది. పిల్లలకు నిజంగా ఏమన్నా అయితే ఏం అర్థం కాలేదు, అంతా అసలు ఏం చేయడం అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుందో మాకు. సరేలే మాకేదైనా కానీ బాగానే ఉంది, కానీ పిల్లలకి ఏదో ఒకటి అయితే అంటే వాళ్ళ మీద అంతగానో ఏం దిస్తుందో, ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో, ఎవరేం ఏడుస్తున్నారో సీరియస్ నాకు అర్థమైతే లేదు. ఏమో అబ్బా అసలు నిజంగా. సో ఇదంతా ఎందుకు చెప్తున్న వీడియోలో అనేసి అంటే మా పరిస్థితి ఇలా ఉంది. సో అందుకనేసి చెప్తున్నా, జస్ట్ ఫర్ ఫన్ కాదు, జస్ట్ ఫర్ సీరియస్ ఇది. అండ్ ఇక్కడ తెలిసిందే ప్రసాదము అంటే వీడియోలు ఎంత ఎక్కువ ఉంది కదా, సో కొంచెం చెప్పుకుంటే హ్యాపీ అంటే నాకు కొంచెం మనసులో ఉన్న బాధ బయట చెప్పేసుకున్నామండి. కొద్దిగా రిలీఫ్ అయిపోతాం, లేకపోతే నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఎందుకు ఇట్లా అవుతుంది, పిల్లలకి ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి. సో వాళ్ళకు తాయెత్తులు కట్టించి కూడా తాయెత్తులు ఉండట్లేదు, ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. సో మళ్ళీ తాయెత్తు కట్టియాలి. మా చిన్నోడైతే ఫుల్గా భయపడుతున్నాడు. ఎప్పుడు నేను లేకపోతే వాళ్ళ డాడీ దగ్గర ఉండేటోడు, బట్ ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర ఉండట్లే. మమ్మీ కావాలి, వాష్రూమ్కైనా మమ్మీ అంటున్నాడు, బ్రష్ చేయడానికైనా మమ్మీ అంటున్నాడు, ఏడుకైనా మమ్మీ అంటున్నాడు. స్కూల్లోకి పోయినా కూడా మా అశ్వగాడు మమ్మీ నన్ను సతాయిస్తున్నాడు, మమ్మీ నన్ను ఆడుకొని ఎట్లా నేను కొంచెం స్పీడ్ ఉరికినా కూడా మన్నా అని ఏడుస్తున్నాడు. పాపం వాడు ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు చెప్పా అన్న సతాయించకురా నాని అని చెప్పినా, బట్ ఇక వాడు ఏం చేస్తుందో తెలియదు కదా. వాడు చిన్నోడే, బట్ వానికి హెల్త్ బాగుండి వాడి మైండ్ సెట్ బాగుంటే నిజంగా వానంత బెస్ట్ మనిషి ఇంకోడు ఉన్నాడు. బట్ ఇక వానికి కొంచెం భయం లాగా అవుతుందో మళ్ళీ ఇంకేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ మన హెల్త్ క్యూర్ అయితే వాడు అంత సెట్ అయితే వాడు బాగానే ఉంటాడండి. కొద్దిగా మేము కూడా కంజెస్టెడ్ కంజెస్టెడ్ ఉండడం, బయటికి పోకపోవడం, ఆడిపియకపోవడం, ఇవన్నీ కూడా నా మైనసే. బట్ ఏం చేస్తాను చెప్పండి, మనం కింది ఫ్లోర్లో లేము, పై ఫ్లోర్లో ఉన్నాం. సో ఇవన్నీ అవ్వదు, అందుకనే చెప్తున్నా. సో ఇక ఫైనల్ అయితే ఇక అమ్మవారిని అయితే ఇలా అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఎంత బాగుంది కదండి. ఎంత నిజంగా ఈ 9 days అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ, టక్క అన్ని ఇంట్లో అన్ని వర్క్లన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ చేసేసుకొని మనశ్శాంతి కూర్చుంటే ఆ వైబే వేరే అనిపించింది ఆ 9 days కూడా. కానీ నిజంగా అండి, మనం ఎంత ఇంట్లో దీపాలు ముట్టించుకొని ఎన్ని పూజలు చేసుకుంటామో మనకు అంత పాజిటివ్నెస్ ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైపోయింది. చాలా అంటే చాలా పాజిటివ్ అనిపించేది, మంచిగా అనిపించేది. మార్నింగ్ ఈవినింగ్ పూజలు, ఇంట్లో నాన్ స్టాప్గా దీపాలు వెలగడాలు, ఇల్లు క్లీన్గా ఉంచుకోవడాలు. ఇప్పుడు ఏంటంటే కొంచెం బద్ధకము, ఏముందిలే అనేసి టైంకి ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్గా ఉండేసరికి ఏమవుతుందంటే పూజ ఏం చేయట్లే కాబట్టి ఏపో అన్న సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఇంట్లో పూజ చేసుకొని ఉంటే మాత్రం ఎంత పాజిటివ్గా. అమ్మో చూడండి ఎంత అంటే ఎంత బాగుందో. నాకైతే అసలు సీరియస్లీ ఒక 9 days ఒక రేంజ్లో జరిగింది మాకైతే పూజ. చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత బాగుందో. ఈ నెక్స్ట్ టైం అయితే ఇంకా ఫోటోకి కొంచెం పెద్దది తీసుకుంటా, ఎందుకంటే మనం ఏదైనా అలంకారం వేసుకుందామన్నా కూడా అవ్వట్లే అన్నట్టు. సో అందుకన్నట్టు ఇక్కడైతే ఇక అన్నీ సమర్పించుకొని అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను హ్యాపీగా. మా ఆయన అక్కడ అయితే కూర్చున్నాడు. యాక్చువల్గా తెలిసిందే కదా, లైట్ డిమ్ నైట్ టైంలో కాబట్టి కొంచెం ఇబ్బంది. కానీ నిజంగా అండి సీరియస్లీ అండి, మా ఇంట్లోకి అయితే అమ్మవారు వచ్చింది. ఇది ఒక పెద్ద హ్యాపీనెస్, బిగ్ అదన్నట్టు మాకు ఇదైతే ఈ ఇయర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకంతకన్నా మంచి చేసుకోవాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము అంత జరిగినాయి, మేము అనుకున్నది జరిగి అంత మంచిగా ఉంటే ఇంకంతకన్నా మంచిగా జరుపుకుంటాను అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. సో నేను అనుకునేది ఒకటే, అదొక్కటి నెరవేరిందంటే లైఫ్ టర్న్ చేయాలనేది నా కోరిక. ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా, ఆ అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తున్నా కూడా వెయిట్ చేస్తున్నా. సో ఇది వీడియో అయితే మంచిగా అయిపోయింది. 9 days హ్యాపీ చేసుకున్నాం. సో వీడియో మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.